హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పవిత్ర హోమ్ కుకింగ్. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా టేస్టీగా చేసుకునే ప్లెయిన్ పలావ్ చికెన్ వెట్ ఫ్రైని ఈరోజు నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ వెట్ ఫ్రై కోసం 1 కిలో చికెన్ని తీసుకుని శుభ్రంగా కడిగి మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా రెడీ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా దాల్చిన చెక్క, 2-3 స్టార్ పువ్వులు, 3 మరాఠీ మొగ్గలు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 5-6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, చిన్న ఎండు కొబ్బరి ముక్కని చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే 4 యాలకులు, 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై కోసం కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని 4 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసుకుంటున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని బాగా కలుపుకుంటూ చికెన్లోని వాటర్ ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకుని 1/2 గంట పాటు మగ్గించుకోవాలి. ఇలా వాటర్ ఎగిరిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అడుగు పట్టకుండా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, చికెన్ వెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు పలావ్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అందులో చిన్న దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 2 స్టార్ పువ్వులు, కొద్దిగా షాజీరా, కొద్దిగా మిరియాలు, 2 లవంగాలు, 4 యాలకులు, 4 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కలను, చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకుని మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకుని బాగా కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్గా ప్లెయిన్ పలావ్ రెడీ అయిపోయింది.